హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అది నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, రెండు కూడా బాగానే గ్యాప్ అప్ అయ్యాయి. ఆ గ్యాప్ అప్ ఎందుకయ్యాయి, దేని గురించి అయ్యాయంటే యూఎస్ ఏంటంటే తన ట్యాక్స్ రేట్ని ఏదైతే ట్యాక్స్ పెంచిందో అది స్లోగా తగ్గిస్తుంది. కాబట్టి దానివల్ల ఈ గ్యాప్ అప్ వచ్చింది. చూసుకోవాలి, లాస్ట్ డే ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది. మళ్ళీ అలా స్లోగా వచ్చి గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ తన డే హైనే ఇది టచ్ చేసింది. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లోనే ఎలాగైందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను మార్క్ చేసి చూపిస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ అది తన లాస్ట్ ప్రీవియస్ డే ఏదైతే క్లోజ్ ఇచ్చిందో అక్కడ టచ్ చేసి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయిందండి. మళ్ళీ బౌన్సింగ్ అయింది, సారీ. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ టచ్ చేసి మళ్ళీ వెళ్ళింది. యాక్చువల్ రీజన్ ఏంటంటే చెప్పాను కదా, యూఎస్ ఏంటంటే తన రేట్స్ కట్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఈ గ్యాప్ అప్ అండ్ మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ వచ్చింది. మార్కెట్లో గ్యాప్ అప్ వచ్చింది. మళ్ళీ దాని ప్రీవియస్ లాస్ట్ డే హైని టచ్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ మార్కెట్ ఇచ్చింది. సో ఇందులో మీరు ఇంకోటి తెలుసుకోవాలి, ఏ సెక్టర్ ఎలా వర్క్ చేసిందో, ఎంత గెయిన్ చేసిందో, లూజ్ చేసిందో అది మనం తెలుసుకోవాలి. సో సెక్టర్ వైజ్ అనాలిసిస్ అండి. ఇక్కడ 5 to 6 సెక్టర్స్ ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఐటీ సర్వీసెస్, ఫిన్సర్వ్ అండ్ ఫిన్ సర్వీస్. ఓకే, దీంట్లో ఎంత పర్సెంట్ గెయిన్ చేసిందో మీరు ఇక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు. 1.50% నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ 133%. ఇది సెక్టర్ వైజ్ చెప్తున్నా. నిఫ్టీ ఐటీలో 0.83% ఈరోజు బూమ్ వచ్చింది. నిఫ్టీ సర్వీస్లో 0.56 అండ్ ఫిన్ సర్వీస్లో 0.5 అండ్ 0.56. అలాగే మీరు చూసుకుంటే టాప్ గెయినర్స్లో నేను 5 టాప్ గెయినర్స్ ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తున్నా. 5 టాప్ గెయినర్స్ నిఫ్టీలో చూసుకుంటే ఇటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ అండ్ సిప్లా. పర్సంటేజ్ వైజ్ మీరు చూసుకుంటే ఇటర్నల్లో 2.92% గెయిన్ అయింది, హెచ్డిఎఫ్సిలో 2.1%, సన్ ఫార్మాలో 1.75%, ఇన్ఫోసిస్లో 1.20%, ఈవెన్ సిప్లాలో కూడా 1.9% ఈరోజు బూమ్ అయింది. అలాగే మీరు టాప్ లూజర్స్ చూసుకుంటే టాప్ లూజర్స్లో కోల్ ఇండియా ఉంది, టాటా మోటార్స్ ఉంది, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్. కోల్ ఇండియాలో 1.6% ఈరోజు డౌన్ఫాల్ వచ్చింది. టాటా మోటార్స్లో 1.11%, బజాజ్ ఫైనాన్స్లో 1.09%, ట్రెంట్లో 1.03%, అల్ట్రాటెక్ సిమెంట్లో చూసుకుంటే 0.75%. అలాగే యాక్టివ్ బై వాల్యూ బై చూసుకుంటే ఎవరు ఎక్కువ యాక్టివ్లో, దాంట్లో మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఇటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్. దీని పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1.08%, ఇన్ఫోసిస్లో 1.20%, రిలయన్స్ 0.08%, ఇటర్నల్లో 2.92% దీని హైయెస్ట్ ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో 0.18% ఈరోజు ఎక్కువ వాల్యూలో యాక్టివ్నెస్ ఉంటే ఈ స్టాక్స్లో ఉన్నాయి. అండ్ వాల్యూమ్లో చూసుకుంటే ఇటర్నల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఐటీసీ. ఓకే, ఇటర్నల్లో 2.92%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.08%, పవర్ గ్రిడ్ 0.68%, టాటా స్టీల్ 0.39%, ఐటీసీ 0.55%. అండ్ 52-week హైలో చూసుకుంటే ఓన్లీ 3 స్టాక్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఇటర్నల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ మారుతి సుజుకి. 2.92% ఇటర్నల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.91%, మారుతి సుజుకి వచ్చి 0.10%. అలాగే మీరు టాప్ 52-week లో చూసుకుంటే ఎవరు కూడా లేరు 52 లోలో. అండ్ ఓన్లీ బాయర్స్, ఏ స్టాక్లో ఈరోజు ఎక్కువ మంది బాయర్స్ వచ్చారు, ఓన్లీ బాయర్స్ ఉన్నారు, దాంట్లో ఇటర్నల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 2.92% ఇంటర్నల్లో ఉన్నారు, అండ్ 1.75% సన్ ఫార్మాలో, 1.20 ఇన్ఫోసిస్, దగ్గర 1% ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అండ్ ఇంకో 1% జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఉన్నారు. అలాగే ఓన్లీ సెల్లర్స్ చూసుకుంటే ఈరోజు ఎక్కువ మంది సెల్లర్స్ వచ్చేసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన స్టాక్ బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జ్యూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ అండ్ భారతీ ఎయిర్టెల్. 1.9% బజాజ్ ఫైనాన్స్లో ఉన్నారు, 0.62 టాటా కన్జ్యూమర్స్, 0.49 ఇండస్ఇండ్ బ్యాంక్, 0.33 ఎస్బీఐ అండ్ 0.01% భారతీ ఎయిర్టెల్. ఇదంతా వచ్చేసి అనాలిసిస్ అండి. ఈ అనాలిసిస్తో మీకు కూడా చాలానే హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఈ స్టాక్స్ మీరు ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్
తర్వాత ఈ అనాలిసిస్ మీరు చేసుకోవచ్చు. ఈ అనాలిసిస్ నేను ట్రై చేస్తా డైలీ పెట్టడానికి, సో దట్ మీ ట్రేడింగ్ జర్నీ కాస్త ఈజీ అయిపోతుంది. మీకు స్టాక్ సెలెక్షన్స్ ఫైండ్ చేసుకోవడానికి నెక్స్ట్ డే చాలా ఈజీ అయిపోతుంది. లూజర్స్ అండ్ గెయినర్స్ చూసుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ డే దేంట్లో మీకు సెల్ చేయాలో, దేంట్లో బై చేయాలో ఇవన్నిటికీ చాలా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఈరోజు ఇంకో న్యూస్ ఏంటంటే హిండన్బర్గ్ అని ఒక ఆర్టికల్ ఫారిన్ కంపెనీ ఉంది కదా, అది మన అడానీపై ఏదో ఆర్టికల్ వేసింది. దానికి సెబీ ఏంటంటే ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. దీంట్లో అడానీ వాళ్ళది ఏమీ అంటే వాళ్ళపై ఉన్న కేసులన్నీ ఎత్తేసింది, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో దాట్ దానివల్ల కూడా అడానీ స్టాక్స్లో బూమ్ రావచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ మార్కెట్ గ్యాప్ అప్ అయితే కాదు, బట్ మంచి ఏంటంటే మంచి మూమెంట్ మార్కెట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు న్యూస్. ఈ అనాలిసిస్ నాది మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. కమెంట్ పెట్టండి మీ రివ్యూస్ ఏంటి, మీరు ఈ స్టాక్స్ అండ్ అనాలిసిస్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ పెట్టండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండి.